ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರಾಯೋಜಕರು ಜೈನ್ ಇರಿಗೇಷನ್ ಸಿಸ್ಟಮ್ಸ್ ಲಿಮಿಟೆಡ್, ಜಾಗತಿಕ ತುಂತುರು ಮತ್ತು ಹನಿ ನೀರಾವರಿ ಉಪಕರಣಗಳ ಉತ್ಪಾದಕರು, ಬೇಸಾಯ ತಂತ್ರಜ್ಞಾನ ನಿರೂಪಕರು ಹಾಗೂ ರೋಗರಹಿತ ಟಿಶ್ಯೂ ಕಲ್ಚರ್ ಗಿಡಗಳು. ಕ್ಯಾಡ್ಬರೀಸ್, ಕೋಕೋ ಬೆಳೆಸಿ ಅಧಿಕ ಆದಾಯ ಗಳಿಸಿ. ವೀಕ್ಷಕರೇ ನಮಸ್ಕಾರ. ನಾವಿವತ್ತು ಕರ್ನಾಟಕದ ಬಾರ್ಡ್ರಲ್ಲಿರುವಂತಹ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಕೊಂಡಪುರಂ ಅಂತ ಒಂದು ಊರಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಕೊಂಡಪುರಂ ಊರಿನ ಸ್ವಲ್ಪ ಹೊರಕ್ಕೆ ಆನಂದ ಲಕ್ಷ್ಮಿ ಫಾರ್ಮ್ ಅಂತ ಇದೆ. ಇಲ್ಲಿ ರೈತರಾಗಿರುವಂತಹ KPLN ಮೂರ್ತಿ ಸರ್ ಅವರನ್ನು ಮಾತಾಡಿಸಿ, ಸೊ ಅವ್ರದ್ದು ಒಂದು ಕೃಷಿಯ ಬಗ್ಗೆ, ಕೃಷಿ ಪರಿಚಯ, ಅವ್ರು ಯಾವಾಗ ಕೃಷಿಗೆ ಬಂದರು, ಹೇಗೆ, ತುಂಬ ದೊಡ್ಡ ಫಾರ್ಮ್ ಇದೆ. ನಮಗೆ ನೋಡ್ರಿ ಸುಮಾರು ಒಂದು 40-50 ಎಕರೆ ಇರೋ ಥರ ಕಾಣ್ತಾ ಇದೆ. ಇಲ್ಲ 50 ಎಕರೆಯಲ್ಲಿ ಮಾವಿದೆ, ಆಮೇಲೆ ಲಿಂಬುನ ಹಾಕಿದ್ದಾರೆ. ಅದರದ್ದು ಏನು ಎತ್ತ, ಯಾಕೆ ಹಾಕಿದ್ರು, ಹೇಗೆ, ಈ ಐಡಿಯಾ ಹೇಗೆ ಬಂತು, ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎತ್ತ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಒಟ್ಟಾರೆ ಅವರ ಕೃಷಿಯ ಅನುಭವವನ್ನು, ಕೃಷಿ ಯಾಕೆ ಶುರು ಮಾಡಿದ್ರು, ಹೇಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅನ್ನೋದನ್ನು ಇವತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಕೇಳ್ಕೊಂಡು ಬರೋಣ. ಸರ್ నమస్కారం సార్. నమస్తే సార్ ఫార్మ్ టీవీకి స్వాగతం. యాక్చువల్గా మనల్ని ఇక్కడికి ప్రతీక్ బన్సాల్ సార్ తీసుకొచ్చారు. ఓకే. ఏదంటే ఆయన నిన్నే ఫోన్ చేసి నాకు చెప్పేదంటే, ఒక ఫార్మర్స్ ఉన్నారు, చాలా పెద్ద ప్లానింగ్ చేసుకొని, చాలా ఒక 50 అరౌండ్ ఎకర్స్లో ప్లాన్ చేసుకున్నారు. మంచిగా ఒక ఫార్మ్ పాండ్ కూడా చేసుకున్నారని. సో మనకి మన ఫార్మర్స్కి కూడా ఈ ఫార్మ్ పాండ్ అనే కాన్సెప్ట్ కొత్తది. చాలామందికి ఇప్పుడు తెలుస్తుందే, కానీ చాలామందికి ఇంకా కూడా ఫార్మ్ పాండ్ ఎందుకు చేయాలి, వాళ్ళకి అలా చేయాలంటే వాళ్ళు ఎంత సార్, మనకు బోర్వెల్ ఉంది కదా, ఫార్మ్ పాండ్ ఎందుకు సార్ అనే చెప్తారు. సో వాళ్ళకి మీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం, అండ్ మీతో వాళ్ళకి కూడా ఫార్మ్ పాండ్ బెనిఫిట్స్ ఎలా చేస్తుంది అని మీ ఎక్స్పీరియన్స్ని వాళ్ళకు ఇద్దామని మేము ఇప్పుడు వచ్చాము. ఓకే. సో ఫస్ట్ నేను మీకు అడగాలంటే సార్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే మీరు ఫస్ట్ నుంచి ఫార్మర్స్ అయినా లేకపోతే ఇప్పుడు వచ్చారా ఎట్లా? See, actually my name KPLN. Okay. Basically we are agriculture family only. We have around 400 acres actually. అంటే మాకు, మా బాబాయ్ వాళ్ళకు, so entire family we have around some 400 acres of land bank. So we used to do regular cultivations like groundnuts and other things like since the last decades. But once actually my education is done, మీరు ఏం చదువుకున్నారు? I completed my BTech actually. Yeah. So I am working for Larsen & Toubro. So I handle smart and sales. Last I'm there into the industry since last 15 years. అది ఎంత చేస్తున్నా, బట్ సమ్వేర్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఐఎమ్ ప్యాషన్ ఇన్ టు దట్. చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నారో అది వాపస్ కంటిన్యూ చేయాలి. అంటే అప్పుడు ఏంటంటే, అప్పుడు నాన్న అమ్మ చెప్పేది వినేవాళ్ళము. ఇప్పుడు నౌ ద టెక్నాలజీ హస్ కేమ్ అప్, అండ్ సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఇన్ ఫార్మింగ్. సో ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ వీ వాంట్ టు డూ ద సక్సెస్ఫుల్ ఫార్మింగ్, సస్టైనబుల్ ఫార్మింగ్. సో మీరు ఫస్ట్ చెప్పారు కదా, ఫస్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు, 400 acres చేస్తున్నారు. అప్పుడు ఏ క్రాప్స్ పండుతున్నారు? ప్యూర్లీ రైనీ క్రాప్స్ వేసేవాళ్ళమండి, లైక్ గ్రౌండ్ నట్స్. బట్ వన్ థింగ్ ఏంటంటే, అంటిల్ 1996 వీ యూస్ టు హ్యావ్ బ్యూటిఫుల్ రైన్స్ ఈ ఏరియాలో. అప్పటి వరకు వీ యూస్ టు డూ ఈవెన్ లైక్ షుగర్ కేన్, మొక్కజొన్న, వరి, మనం సొంతంగా బెల్లం కూడా తయారు చేసేవాళ్ళం. ఓకే. సో షుగర్ కేన్ చేయాలంటే మంచిగా వర్షం పడాలి. సో అప్పుడు వస్తుండే. Yeah, we used to have full water. Even at the 90 feet itself, we used to get good water here. And second thing, we used to have around some 40 families in our houses, where actually we used to facilitate for everyone. But when after 1996 rains అనేది తగ్గడం, so జనాలు ఇన్వెస్ట్మెంట్, ఇంకా వ్యవసాయం మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా ద డేస్ ఆర్ కేమ్ లైక్ దే ఆర్ ఫియర్ టు ఇన్వెస్ట్ ఇన్ టు ద ఫార్మింగ్. చాలా మంది లాసెస్ చూడటము, ఇవన్నీ చూడడం వల్ల ఈ ఏరియాలో కూడా వ్యవసాయం కొంచెం తగ్గింది. దెన్ నౌ మ్యాక్సిమం పీపుల్ ఆర్ లైక్ కమింగ్ అప్ విత్ దిస్ హార్టికల్చర్ సిచ్యువేషన్స్, బికాస్ వాటర్ యూసేజ్ తక్కువ ఉంటుంది, అండ్ సెకండ్ థింగ్ లేబర్ డిపెండెన్సీ తక్కువ ఉంటుంది. Even if you see, Anantapur district is becoming a like horticulture hub. Major నాకు తెలిసి ఇక్కడ పండని తోటలు ఏం లేవు. I think every farmer is coming up with horticulture. So in that way actually 15 years నుంచి I tried in multiple routes to start these things. But అంటే multiple routes I brought some of the companies so that I thought to associate with them to work. But what I feel is, unless we are on the ground, things will not start. So finally what I have decided last year, I myself have decided that I should be there in the land to start the cultivation. Every weekend I'll be there in Kondapuram to take care of all these things. Weekdays I'll be in the
I'll be on my job ఆన్ మై జాబ్. because I have to take care of the son సో family. అందుకే యాక్చువల్లీ అది కూడా ఒక రీజన్ మీరు హార్టికల్చర్ రావడానికి. Yeah. అంటే వీకెండ్ లో వచ్చినా కూడా ఓకే, Yeah. డైలీ పని చేయాలని అట్లవే లేదు. Yes, yes. సో మినిమం లేబర్స్ తో మినిమం అటెన్షన్స్ తో చేయాలని. సో ఎంత ఎకర్స్ ఉంది సార్? Sir, we have around 82 acres of land. 82 acres. Yes. So as of now, 40 acres mango. We have 12 breeds, like major breeds: Himayat, Alfonsa, Kesari. Banginpalli is a regular breed, everybody knows. And here Bengaluru breed is there. Kalepadu, like major 12 breeds are which we have done it here. Each plant we can see like around 500 each breed we have for 40 acres. 40 acres. And we are maintaining the distance of 20 feet by 20 feet. 20 feet. ఓకే. And కొంచెం we తక్కువ అయింది కదా అంటే ఈ ప్లానింగ్ ఎట్లా? So basically future లో 35 feet by 35 feet పెట్టేవాళ్ళు. Then people came up with 24 feet. And now people are talking about high density, ultra high density. But actually I have gone through some of the farmers who are very good in this area and who are already successful in mango. మనం వచ్చినప్పుడు కూడా చూసాం చాలా మంది ఇక్కడ మ్యాంగో. Yes. సో మ్యాంగో చాలా మంది ఎవరెవరు పండించారో ఆ రైతుల దగ్గర అంతా వెళ్ళి నేను చూసాను. నాకు ఇక్కడ పెట్లగుంటపల్లి చలపతి అని ఒక ఆయన ఉంటాడు. ఐ హ్యావ్ టేకెన్ హిమ్ యాజ్ ఏ బెంచ్ మార్క్. హీ హాస్ సమ్ 20 acres ఆఫ్ మ్యాంగో. హీస్ ద పర్సన్ హూ కేమ్ టు మీ అండ్ ఐ హ్యావ్ టేకెన్ హిస్ హెల్ప్. తను ఇక్కడ మన ప్లాంటేషన్ గుంతలు కొట్టడం దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి, ఐ హ్యావ్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐ స్టార్టెడ్ దిస్ మ్యాంగో. సో ఇది 40 acres లో మ్యాంగో ఉంది. ఇంకా 40 acres లో 10 acres we have a sweet orange. ఆ స్వీట్ ఆరెంజ్ వచ్చి మనకు రంగపురి బ్రీడ్. రంగపురి బ్రీడ్ ఏంటంటే లైక్ ప్లాంట్ లాంగ్ లైఫ్ లో మంచి లైక్ హెవీ ఈల్డ్ కాకుండా రీజనబుల్ ఈల్డ్ వస్తుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది ప్లాంట్స్. నా ఇంటెన్షన్ ఒకటే అండి, మనము ఏంటంటే చెట్ల నుంచి విపరీతంగా మనము ఖాతా తీసేసుకొని చెట్టుని ఐ డోంట్ వాంట్ కొలాప్స్ ఫర్ 25 years. ద ప్లాంట్ కెన్ బి దేర్ ఫర్ 40 to 60 years. దాని లైఫ్ని తగ్గించేసి మనం దాని నుంచి తీసుకోవాలనే ఇంటెన్షన్ నాకు లేదు. అవి బతకాలి, మనము బతకాలి. సో రంగపురి breed we have done for 10 acres, which is around some 1600 plants is there, 18 feet by 18 feet, which we are maintaining. Okay, no problems. తర్వాత సార్ నెక్స్ట్ we have 20 acres Goa, Allahabad Safedi. That is we have planted already 5 years back. We are getting a good yield. Daily actually my family regular maintenance in the village, it will come through that land only. సో మీ ఫ్యామిలీకి ఏం కావాలో అవన్నీ we are getting yes. సో ఇప్పుడు మ్యాంగోస్ అండ్ స్వీట్ ఆరెంజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అవన్నీ మొత్తం లాభే. ప్రాఫిట్. ಭೂಮಿದೀಪ ಸಾರಜನಕ ರಂಜಕ ಒದಗಿಸುವ ಸೂಕ್ಷ್ಮಾಣುಜೀವಿ ಮಿಶ್ರಿತ ಸಮೃದ್ಧ ಸಾವಯವ ಎರೆಗೊಬ್ಬರ. ಕಾಳು ಮೆಣಸಿಗೆ ಟ್ರೈಕೋಡರ್ಮಾ ಸಂವರ್ಧಿತ ವಿಶೇಷ ಎರೆಗೊಬ್ಬರ. ಕುದುರೆ, ಹೇಸರಗತ್ತೆ, ಲದ್ದಿಯ ಅಧಿಕ ಪೌಷ್ಟಿಕಾಂಶದ ಅಶ್ವಸಾರ ಎರೆಗೊಬ್ಬರ. ಎನ್ಪಿಕೆ, ಲಘು ಮತ್ತು ಸೂಕ್ಷ್ಮ ಪೋಷಕಾಂಶಗಳು, ಸಸ್ಯ ಪ್ರಚೋದಕಗಳು ಹಾಗೂ ಹಾರ್ಮೋನುಗಳ ಆಗರ ಭೂಮಿದೀಪ ಎರೆಗೊಬ್ಬರ. ಕೋಕೋ ಈಗ ಕರ್ನಾಟಕದ ವಾಣಿಜ್ಯ ತೋಟದ ಬೆಳೆಗಳಲ್ಲೊಂದು. ಅಧಿಕ ಇಳುವರಿಯ ಹೈಬ್ರಿಡ್ F1 ಗಿಡಗಳು ಕ್ಯಾಡ್ಬರಿ ನರ್ಸರಿಗಳಲ್ಲಿ ಮಾತ್ರ ಲಭ್ಯ. ಗಿಡ ಬೇಕಾದವರು ಕ್ಯಾಡ್ಬರಿ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ. ಫಾರ್ಮಿಲಿ ನರ್ಸರಿ, ರೋಗರಹಿತ ಪಣಿಯೂರು 1, 2, 4, 5 ತೇವಂ ಕಾಳು ಮೆಣಸು. ಅಧಿಕ ಇಳುವರಿಯ ಚಂದ್ರಗಿರಿ F1, ಹೇಮಾವತಿ, C/R, ಡ್ವಾರ್ಫ್ ರೋಬಸ್ಟಾ ಕಾಫಿ ಗಿಡಗಳು. ಕ್ಯಾಡ್ಬರಿ F1 ಹೈಬ್ರಿಡ್ ಕೋಕೋ ಸಸಿಗಳು. ಕಸಿ ಜಾಯಿಕಾಯಿ, ಏಲಕ್ಕಿ, ಚಕ್ಕೆ, ಸಿಲ್ವರ್ ಓಕ್, ಅಡಿಕೆ, ಬಟರ್ ಫ್ರೂಟ್, ಹಲಸು ಮುಂತಾದ ಹಣ್ಣಿನ ಗಿಡಗಳು. ಕಳಂಕರಹಿತ ಬಹುಕಾಲ ಸೇವೆ ನಮ್ಮ ಗುರಿ. ಫಾರ್ಮಿಲಿ ನರ್ಸರಿ. ಫ್ಯೂಚರ್ ಬಯೋಟೆಕ್ ಸಾವಯವ ಕೃಷಿಯ ವೇಗವರ್ಧಕ. ಪೋಷಕಾಂಶ ಪೂರೈಕೆಗೆ ಎನ್ಪಿಕೆ ಕಲ್ಚರ್, ವ್ಯಾಮ್, ಪಿಎಸ್ಪಿ ಮತ್ತು ಕೆಎಂಬಿ. ಜೈವಿಕ ರೋಗ ಕೀಟ ನಿಯಂತ್ರಣಕ್ಕೆ ಟ್ರೈಕೋಡರ್ಮಾ, ಸೂಡೋಮೊನಾಸ್. ಸಾವಯವ ಗೊಬ್ಬರ ಉತ್ಪಾದನೆಗೆ ಕಾಂಪೋಸ್ಟ್ ಕಲ್ಚರ್. ಹೂವು ಕಾಯಿ ಉದುರುವ ಸಮಸ್ಯೆಗೆ ಕಾಮಧೇನು ಮತ್ತು ಸತ್ವ. ಮಣ್ಣಿನ ಆರೋಗ್ಯ ವೃದ್ಧಿಗೆ ಫ್ಯೂಚರ್ ಬಯೋಟೆಕ್, ಧಾರವಾಡ. ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಐಎಸ್ಐ ಪ್ರಮಾಣೀಕೃತ ಪರಿಶುದ್ಧ HDPE ಜಿಯೋ ಮೆಂಬ್ರೇನ್ ಪಾಂಡ್ ಲೈನರ್ಗಳು.
ಕೃಷಿ ಹೊಂಡ, ಕೆರೆ, ಕಾಲುವೆ, ಮೀನುಕೊಳ, ಸ್ಪಿರುಲಿನಾ ಹೊಂಡಗಳಿಗೆ ಬೇಕಾದ ಆಕಾರ ಮತ್ತು ವಿಸ್ತೀರ್ಣಗಳಲ್ಲಿ ಸರ್ಕಾರದ ಸಬ್ಸಿಡಿ ಯೋಜನೆಯಡಿ ಲಭ್ಯ. 100% ಪುನರ್ಬಳಕೆ, ಯುವಿ ಮತ್ತು ಒಡಕು ನಿರೋಧಕ, ಪಕ್ಕಾ ಜೋಡಣೆ, 5 ವರ್ಷಗಳ ಲಿಖಿತ ವಾರಂಟಿ, ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್. ಜೈನ್ ಇರಿಗೇಷನ್ ಸಿಸ್ಟಮ್ಸ್ ಲಿಮಿಟೆಡ್ ಭಾರತದ ಹನಿ ನೀರಾವರಿ ತಂತ್ರಜ್ಞಾನದ ಪ್ರಥಮ ಪ್ರವರ್ತಕ, ಜಗತ್ತಿನ ಅತಿ ದೊಡ್ಡ ಸ್ಪ್ರಿಂಕ್ಲರ್ಸ್ ಉತ್ಪಾದಕ ಕಂಪನಿ. ಸಂರಕ್ಷಿತ ಕೃಷಿಯಲ್ಲಿ ಹಸಿರು ಮನೆಗಾಗಿ ಮಿಸ್ಟರ್, ಫಾಗರ್, ಫ್ಯಾನ್ ಮತ್ತು ಪ್ಯಾಡ್ ಹಾಗೂ ನೆರಳು ಮನೆ, ಸ್ವಯಂಚಾಲಿತ ನೀರಾವರಿ ವ್ಯವಸ್ಥೆ ಮತ್ತು ರಸಾವರಿ ತಂತ್ರಜ್ಞಾನ. ಕೃಷಿಯಲ್ಲಿ ನೀರಿನ ಸಮರ್ಪಕ ಬಳಕೆ ಹಾಗೂ ಉಳಿತಾಯಕ್ಕೆ ಮತ್ತೊಂದು ಹೆಸರು ಜೈನ್. Actually, this project I came up with. There's a board called National Horticulture Board. This is a central government scheme actually. A lot of people don't have an awareness, or maybe if they have an awareness, maybe వాళ్ళు సరిగ్గా అప్రోచ్ అవ్వడం తెలియదు ఏంటో తెలియదు. మనం కూడా ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇప్పుడే నేషనల్ హార్టికల్చర్ బోర్డు గురించి చెప్తున్నారు. సో ఫస్ట్ నుంచి ఏమైందంటే సబ్సిడీ అంటే డైరెక్ట్ స్టేట్లకి లేకపోతే జస్ట్ అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళాం. సో ఇప్పుడు నేషనల్ హార్టికల్చర్ బోర్డు మీరు చెప్పారు గురించి ఇప్పుడే అడుగుతున్నాం. సో వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. ఏవేదికి ఇస్తారు అంటే ప్లాంట్స్కి ఇస్తారో, తేవడానికి ఇస్తారో, పాండ్కి ఇస్తారో, ఎట్లా? Yeah, they will see. One thing is before starting this National Horticulture Board, నేనేంటి even I approached to like see there are some trust like RDT, Rural Development Trust, which is there in Anantapur district. Even I approached them. They have supported for me for some 20 acres also for the drip system. Second thing ఏంటంటే I reached out to State Horticulture Board. They also visited our land. They have given their inputs. And ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ we also cultivate ground nuts like మొక్కజొన్న or any other things. ఏవి చేసినా స్టేట్ హార్టికల్చర్ వాళ్ళు రెగ్యులర్గా లోకల్ అగ్రికల్చర్ పీపుల్ ఉన్నారు. లైక్ దెర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ H1 నవీన్ గారు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ టీం వచ్చి మన ల్యాండ్స్ విజిట్ చేసి దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సూరెన్స్. లైక్ ఎలాగంటే పర్ ఎకర్ సమ్ 16,000 అలా అమౌంట్స్ మనకు వస్తున్నాయి. ఈవెన్ టుడే వీఆర్ గెటింగ్ దట్ బెనిఫిట్స్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్స్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వెన్ వీ వాంట్ టు డూ దిస్ బిగ్ స్కేల్ ఆఫ్ ద ల్యాండ్, my problem is, see today cash flow is the biggest challenge. I have to put around 1 crore money పెట్టి ల్యాండ్ని నేను అనుకున్న టైంలో మనము డెలివరీ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. సో నేనేమనుకున్నానంటే I have approached State Horticulture Board, then I have approached National Horticulture Board. With my sources, there's a person called Venkat. So he is from Ongole district. He helped me to reach out to the consultant called Prasad. That guy used to be there in Hyderabad. So he's a consultant. He handles entire like these projects. So when I approached them, I got a lot of information about this. So only thing ఏంటంటే we should have some urban property to get a loan. Then it will be like a term loan for 9 years. సో అంటే నేషనల్ వాళ్ళు సబ్సిడీ ఇస్తామంటే 100% సబ్సిడీ ఇవ్వరు, లోన్ కూడా తీసుకోవాలి కదా మనం. లోన్. వన్ థింగ్ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వరకు లాట్ ఆఫ్ ఫార్మర్స్ యూస్ టు అప్లై ఫర్ నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ప్రాజెక్ట్స్. అప్రూవల్స్ వస్తున్నాయి బట్ లోన్స్ వచ్చేవి కాదు వాళ్ళకి. బికాస్ బేస్డ్ ఆన్ మన ల్యాండ్స్ మీద people are not getting loans. So they want for their security some urban property. Mortgage. Yes. So urban property ఉంటే ఈజీగా లోన్ వస్తుంది. సో ఈజీగా లోన్ వస్తే ఈజీగా సబ్సిడీ కూడా వస్తుంది. బిఫోర్ ఏంటంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసేవాళ్ళు. లాట్ ఆఫ్ ఫార్మర్స్ దే ఆర్ అనేబుల్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ ద లోన్ బికాస్ ఆఫ్ దేర్ పర్సనల్ ఇష్యూస్, బికాస్ ఓన్లీ రూరల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల. సో బై గాట్ దిస్ I have purchased one flat. I have just kept that same flat into mortgage. I have taken the loan. I got a loan of 77 lakhs. 77 lakhs. Okay. So the project value is around 1 crore 3 lakhs. So 25% వచ్చి promoter, like myself I have to put separately. And 77 lakhs I will get from the bank. Okay. So I approached State Bank of India. So then I also approached Karur Vysya Bank. By luckily Karur Vysya Bank people came up and they have given me the loan.
there's a Pavan called bank manager. He helped me. So we got it just in 15 days. We got the loan. Then I approached. But one thing, before doing this project, your land should be empty. You should not do any development in the land. Okay. Before they are going to approve it, compulsory మన ల్యాండ్లో వాళ్ళు వచ్చి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ తీసుకొని లైవ్ ఫొటోస్ మనం పంపించాకనే వాళ్ళు ప్రాజెక్ట్ అప్రూవ్ చేస్తారు. ఓకే. సో ఇంకోటి, మనకు సొంత ల్యాండ్ ఉంటే ఓకే, లేకపోతే ఫర్ పర్చేసింగ్ ఏ ల్యాండ్ దగ్గర నుంచి డెవలప్మెంట్, ఫెన్సింగ్, బోర్వెల్స్, మొక్కలు, డ్రిప్ సిస్టమ్, పాండ్ కి, లైక్ యూ కెన్ ఫైండ్ అవుట్ దిస్ లేబర్ క్వార్టర్స్, like I have store rooms, motor room. For this everything it is divided. Even I purchased a tractor also. You can see the tractor. For everything they will give 40% of the subsidy. 40% subsidy. So నేను ఇప్పుడు 77 lakhs loan చేశాను. I'm eligible for 30 lakhs around. సో దాని ప్రకారం నాకు యాక్చువల్లీ రీసెంట్లీ సబ్సిడీ కూడా కన్ఫర్మ్ అయింది. లాస్ట్ వీక్ దే హ్యావ్ విజిటెడ్ మై సబ్సిడీస్ ఆల్సో. ఐ గాట్ ఇట్. ఇట్స్ ఓన్లీ మేబీ మ్యాటర్ ఆఫ్ 2 months time దట్ మనీ ఆల్సో విల్ బి కమింగ్ అండ్ క్రెడిటింగ్ ఇన్ టు అవర్ అకౌంట్. అంటే ఏంటంటే దెర్ విల్ బి వీ హ్యావ్ టు పుట్ లైక్ రిజర్వ్ బ్యాంక్ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేయాలి బ్యాంక్లో. మన డైరెక్ట్ మన అకౌంట్లోకి వచ్చి పడవు. మన లోన్ మూవ్ చేస్తూ ఆ రిజర్వ్ బ్యాంక్ అకౌంట్లోంచి ఈ మనీని వాళ్ళు యాడ్ చేసుకొని నౌ ఐ హావ్ గాన్ ఫర్ మీరు లోన్ కడితే అక్కడ నుంచి డబ్బులు వస్తాయి. లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఎవరి లోన్ విల్ యూజ్ ఇట్. ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఎన్హెచ్బి టీమ్ విల్ కమ్ అండ్ విజిట్ ద ల్యాండ్. విజిట్ చేశాక దే విల్ యాక్చువల్లీ అప్రూవ్ ద సబ్సిడీ. వాళ్ళ మెజర్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ ప్రకారం మనం చేసామంటే వాళ్ళు అన్ని తీసుకొని డేటాను సబ్మిట్ చేసి వాళ్ళు దే యాక్చువల్లీ ఒక ల్యాండ్ లార్డ్కి లైక్ అబోవ్ 5 acres whoever have, they can go for this National Horticulture Board projects. Maximum cap is 45 acres అండి. అంతకంటే ఎక్కువ ఇవ్వరు వాళ్ళు కూడా. సో మీది 80 acres ఉంది కదా. 80 acres, but this project I kept it for 49 acres actually. This project, NHB project, is only 49 acres. Okay. మనకి ఎంతనే ఉండొచ్చు, బట్ we are eligible only for 45 acres. 45 acres. అచ్చా. సో ఎంతనే ఉండొచ్చు, బట్ this is actually cap. దాని ప్రకారము పర్ ఎకర్ అరౌండ్ 2 lakhs వరకు మనకు 2 lakhs మోర్ దాన్ బేస్డ్ ఆన్ ద క్రాప్. పోమోగ్రానైట్కి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, మ్యాంగోకి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఎనీ హార్టికల్చర్ లైక్ సపోటా కావచ్చు, మీరు ఎనీథింగ్ యూ కెన్ గో. వాళ్ళ ఒక మెజర్మెంట్స్ ఉంటాయి. అలా చేస్తే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అప్రూవ్ చేస్తే. ఈవెన్ ఇప్పుడు మ్యాంగో మీరు తీసుకుంటే నేను యాక్చువల్లీ 20/20 పెట్టాను. వాళ్ళు ఈవెన్ లైక్ 110 plants per acre మనం ప్లాన్ చేసింది. ఈవెన్ వీ కెన్ గో అప్ టు 130 to 160 వరకు కూడా ఎన్హెచ్బి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. బట్ వాట్ ఎవర్ వీ గివ్ ఇన్ ద డిపిఆర్ సేమ్ వీ హ్యావ్ టు ఫాలో అప్ హియర్. ఆ మెజర్మెంట్స్ ప్రకారమే వాళ్ళు ఇక్కడ చెక్ చేస్తారు. దాని ప్రకారం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు చెప్పాలి 110 plants per acre మ్యాంగో ప్లాంట్ చేస్తున్నారు. Consultant will ask us. See, one good thing is last 10-15 years back actually my father himself actually we have approached again for one project same in NHB. బనానా ప్లాంటేషన్ చేసాము ఒక 5 acres. బట్ అప్పుడు మనకు ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మాకు అనుకున్న సబ్సిడీస్ వీ యాక్చువల్లీ డిడ్ నాట్ గెట్ ఇట్. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ ఏ కన్సల్టెంట్స్. మనం ఏంటంటే మనం వీ నీడ్ టు ఫోకస్ చెప్తారు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్. దట్ ఈస్ హెల్పింగ్ అస్ టు మేక్ థింగ్స్ ఫాస్టర్. బేసికల్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి 2 to 3 years టైం ఇస్తారు ఎనర్జీ వాళ్ళు. బట్ ఐ హావ్ కంప్లీటెడ్ ఇన్ 8 months. సో ఐ హ్యావ్ ఎ క్యాష్ ఫ్లో. ఐ హ్యావ్ ఎ ఈజీ క్యాష్ ఫ్లో. బట్ టైమ్లీ అప్రూవల్స్ వచ్చాయి. ఐ హావ్ గివెన్ ఎ ఫుల్ టైం. అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్తారు మీకు. సో ఈజీ అయింది. ಜೈನ್ಸ್ ಜಗತ್ತಿನ ಅತಿದೊಡ್ಡ ಅಂಗಾಂಶ ಕೃಷಿ ಪ್ರಯೋಗಾಲಯ ಹಾಗೂ ಟಿಸಿ ಗಿಡಗಳ ಉತ್ಪಾದಕರು. ಸಮೃದ್ಧ ಇಳುವರಿಗೆ ಜೈನ್ ಜೀನೇನ್, ಯಾಲಕ್ಕಿ, ನೇಂದ್ರನ್ ಹಾಗೂ ಕೆಂಪು ಬಾಳೆ ಸಸಿಗಳು, ದಾಳಿಂಬೆ, ಭಗವತಳಿಯ ರೋಗಮುಕ್ತ ಸಸಿಗಳು, ಲಕ್ನೋ 49 ಪೇರಳೆ, ಸ್ಟ್ರಾಬೆರಿ ಇತ್ಯಾದಿ ಗಿಡಗಳು ಯೋಗ್ಯ ಬೆಲೆಯಲ್ಲಿ. ಅಂಗಾಂಶ ಕೃಷಿಯ ಜಾಗತಿಕ ಬ್ರ್ಯಾಂಡ್ ಜೈನ್. ಕಲ್ಪತರು ಫಾರ್ಮ್ ಮತ್ತು ನರ್ಸರಿ. ಹಲವು ತಳಿಗಳ ಕಾಳುಮೆಣಸು, ಕಾಫಿ, ಜಾಯ್ಕಾಯಿ, ಏಲಕ್ಕಿ, ಕೋಕೋ ಸಸಿಗಳು, ಮಿಯಾಜಾಕಿ ಮಾವು, ಜಪನೀಸ್ ರೆಡ್ ಸೀಬೆ, ಸೀಡ್ಲೆಸ್ ಹಲಸು, ಮೆಕೆಡೇಮಿಯಾ ಕಸಿ ಮುಂತಾದ ವಿಶೇಷ ಗಿಡಗಳು, ಅಡಿಕೆ, ತೆಂಗು, ಬಟರ್ ಫ್ರೂಟ್, ಸೇಬು, ಅಪ್ಪೇಮಿಡಿ ಇತ್ಯಾದಿ. ಶ್ರೀಗಂಧ, ಸಿಲ್ವರ್ ಓಕ್, ರಕ್ತಚಂದನ. ಕಲ್ಪತರು ಫಾರ್ಮ್ ಮತ್ತು ನರ್ಸರಿ, ಶಿವಮೊಗ್ಗ. ಮೇಘಾ ಸೋಲಾರ್ ಎನರ್ಜಿ ಸೊಲ್ಯೂಷನ್ಸ್
ಸುಲಭ ಲಭ್ಯ, ಕೈಗೆಟುಕುವ, ಸ್ವತಂತ್ರ, ಸುಸ್ಥಿರ ಭವಿಷ್ಯದ ಗ್ರೀನ್ ಎನರ್ಜಿ ಉಪಾಯ. ನಿರಂತರ ಉಚಿತ ನೀರಾವರಿಗೆ ಮೆಗಾ ಸೋಲಾರ್ ಪಂಪ್ ಸೆಟ್, ರೂಫ್ ಟಾಪ್ ಸೋಲಾರ್, ಸೋಲಾರ್ ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾ ಮತ್ತು ಸೋಲಾರ್ ಬೀದಿ ದೀಪಗಳು, ಡ್ರಿಪ್, ಸ್ಪ್ರಿಂಕ್ಲರ್, ಇರಿಗೇಷನ್ ಮತ್ತು ಫರ್ಟಿಗೇಷನ್ ಆಟೋಮೇಷನ್, ತೋಟಗಾರಿಕೆ, ಕ್ರೆಡಲ್ ಹಾಗೂ ಸೂರ್ಯಘರ್ ಸಬ್ಸಿಡಿ ಯೋಜನೆಯಡಿ ಅಂಗೀಕೃತ ಮೆಗಾ ಆಗ್ರೋಟೆಕ್. ಎಂಎಸ್ಜಿಪಿ ನಗರ ಸಾವಯವ ಗೊಬ್ಬರ ಅತಿ ಕಡಿಮೆ ಬೆಲೆಯಲ್ಲಿ ದ್ವಿಗುಣ ಪೋಷಕಾಂಶ ಹೊಂದಿದ ಅತ್ಯುತ್ತಮ ಗೊಬ್ಬರ. ಇಲ್ಲ ಭಾರಲೋಹ, ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಿಂದ ಪರೀಕ್ಷಿತ. ಸಾವಯವ ಇಂಗಾಲ, ಎನ್ಪಿಕೆ, ಪಿಎಚ್, ಇಸಿ ಎಲ್ಲ ನಿಗದಿತ ಮಿತಿಯಲ್ಲಿ. ಅಡಿಕೆ, ತೆಂಗು, ಬಾಳೆ, ಕಾಫಿ, ದಾಳಿಂಬೆ, ದ್ರಾಕ್ಷಿ, ಕಬ್ಬು, ಭತ್ತ, ಜೋಳ, ಹತ್ತಿ ಹೀಗೆ ಎಲ್ಲಾ ಬೆಳೆಗಳಿಗೂ ಪ್ರಶಸ್ತ. ಜೀವಂತ ಮಣ್ಣು, ಸಮೃದ್ಧ ಬೆಳೆ, ಅತ್ಯಧಿಕ ಲಾಭಕ್ಕೆ ಎಂಎಸ್ಜಿಪಿ ಕಾಂಪೋಸ್ಟ್. ವಿಶ್ವದಾದ್ಯಂತ ಪೇಟೆಂಟ್ ಪಡೆದ ನ್ಯಾನೋ ತಂತ್ರಜ್ಞಾನದಲ್ಲಿ ತಯಾರಾದ ನೂವಾಲ್ಗಿ ದ್ರಾವಣ. ನೂವಾಲ್ಗಿ ಉಪಯೋಗಿಸಿದ ಮೇಲೆ ತುಂಬ ಇಳುವರಿನೂ ಬಂದಿದೆ. ಕಾಳುಮೆಣಸಿಗಂತೂ ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ರೇಷ್ಮೆ ಎಲೆನೂ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತದೆ. ಗಿಡಗಳು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಆಯಿತು. ಯಾವುದೇ ರಾಸಾಯನಿಕ ಅಥವಾ ವಿಶೇಷ ಗೊಬ್ಬರಗಳ ಗೊಡವೆ ಇಲ್ಲದೆ ಎಲ್ಲ ಬೆಳೆಗಳಲ್ಲಿ ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಅಧಿಕ ಫಸಲನ್ನು ಪಡೆಯಿರಿ. ಯಾವಾಗಲೂ ನನ್ನ ಇರೋವರೆಗೂ ನೀವು ಅಲ್ಲಿಗೆ ಅಂತೂ ಬಿಟ್ಟು ಬಾಳಲ್ಲ ಅಂತ ಒಂದು ಭರವಸೆ ಕೊಡ್ತೀನಿ. సో దిస్ ఆర్ ఆల్ ఇప్పుడు మీరు చెప్పారు. సో ఎట్లా ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉంది, సో ఎట్లా నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అప్రూవ్ అయింది అనేది. సో వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? అంటే మీరు మాతో అప్పుడు చెప్తున్నారు లైక్ జస్ట్ ఇలా గ్రో చేయడం, తర్వాత మార్కెట్కి తీసుకురావడం మీ ప్లాన్ కాదు. యూ హ్యావ్ అ బిగ్గర్ ప్లాన్స్. సో దాని గురించి మాకు చెప్తారా? యాక్చువల్లీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఐ గాన్ త్రూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. నా ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ కార్పొరేట్ ఇండస్ట్రీ, లైక్ నా రెగ్యులర్ జాబ్ లైఫ్ నుంచి బయటకు వచ్చి ఐ వాంట్ టు బికమ్ ఏ ఫుల్ టైమ్ ఫార్మర్. నా మెయిన్ డ్రీమ్ అదే. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా మంది డిఫరెంట్ క్రాప్స్ పండిస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వన్ ప్రాబ్లమ్ ఈస్ పీపుల్ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ కల్టివేషన్ అండ్ లైక్ రోగాలు రావడము. దిస్ ఇస్ వన్ బిగ్ ఛాలెంజ్ దే ఆర్ ఫేసింగ్. అండ్ దే ఆర్ జస్ట్ యూజింగ్ వాట్ ఎవర్ మార్కెట్ సేస్ దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ పుట్టింగ్ దట్ దే ఆర్ స్పెండింగ్ ద మనీ. బట్ ఏంటంటే మనం పర్మా కల్చర్ ఇలాంటివి నేను ఐఎమ్ జస్ట్ స్టడీయింగ్ ఇన్ దిస్. బయోచార్ అనేది ఒకటి కాన్సెప్ట్. లైక్ అది బయోచార్ అనేది మనం బేసిక్లీ ఇంత ముందు ఏమైందంటే మనము పూర్వకాలంలో మన పేరెంట్స్ వీళ్ళందరూ ఏంటంటే కట్లతో వంట చేసేవాళ్ళు. ఆ బొగ్గులు అవన్నీ మన ఎరువులోకి వెళ్ళేటివి. దాంతో కార్బన్ అనేది బాగా తయారయ్యి అదే ఎరువులు మనము పంటలకు వేయడం వల్ల పంటలు బాగా వచ్చేటివి, రోగాలు ఉండేటివి కాదు. ఎవ్రీబడి నౌ యూజింగ్ అ గ్యాస్. సో దేర్ ఈజ్ నో కట్లు పోలు పెట్టి పనిచేసే లేదు. సో ఇదేంటంటే నేను యాక్చువల్లీ ఐ హావ్ గాన్ త్రూ సమ్ ఆఫ్ ద యూస్ కేసెస్ ఇన్ యూఎస్ అండ్ అదర్ ఏరియాస్ అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ నియర్ టు మై హోమ్ టౌన్, ఐ స్పోక్ టు దెమ్ అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ వంశీ, వాళ్ళు కూడా ఈ బయోచార్ గురించి నాకు దే హ్యావ్ జస్ట్ గైడెడ్ మీ. ఐఎమ్ ప్లానింగ్ టు డూ సమ్ పైలట్ ప్రాజెక్ట్స్ ఇన్ దిస్ ల్యాండ్ ఫర్ ద బయోచార్ ఆల్సో. అదేంటంటే ఈల్డ్ పరంగా కానీ చెట్టుకు కార్బన్ లెవెల్స్ మన ల్యాండ్లో బాగా పెరుగుతుంది. మన ల్యాండ్లో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆ కార్బన్ అనేది కంట్రోల్ చేస్తూ సాయిల్ని బాగా హెల్తీగా తయారు చేస్తుంది. ఆర్గానిక్ కార్బన్ ఇంక్రీజ్ చేయాలి. అది ఒకటి చేయాలి. దెన్ ప్యారలీ 6 of my friends actually recently, like we are working since last 6 months to 8 months. So we are planning to come up with some company. We are working in the in the starting stage. So we want to enter into B2B, B2C. అంటే ఏంటంటే ప్రతి ఒక్క వ్యవసాయదారునికి మంచి రేట్ ఇవ్వాలి. అండ్ ఏం పంట పండిస్తే తనకు లాభం వస్తుంది, ఏ టైంలో ఏం క్రాప్స్ వేయాలి, ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో ద మార్కెట్. సో దానికోసం ఏంటంటే లైక్ ఐఎమ్ యాక్చువల్లీ టాకింగ్ టు లాట్ ఆఫ్ సూపర్ మార్కెట్స్. వీఆర్ ప్లానింగ్ టు కమ్ అప్ విత్ అవర్ ఓన్ సూపర్ మార్కెట్స్. సో మీరు సూపర్ మార్కెట్ తో మాట్లాడుతున్నారు, B2B అయింది. Yes, మీరే సూపర్ మార్కెట్, that will be a B2C. Yeah. And second thing, we are also talking to a lot of exports and imports. And సొంతంగా వ్యవసాయం కూడా చేయాలి. అట్లీస్ట్ మనది మనం పండించుకునే స్టేజ్ లో ఉంటేనే ఇవన్నీ చేయగలం. The people who are in my group, ourselves we have around some 450 to 500 acres of land bank personal గా. So మేమే ఫస్ట్ we want to be the example for the people. మనం చేస్తే జనాలకు చెప్పొచ్చు, మనం చేయకుండా ఊరికే సజెషన్స్ ఇప్పుడు మీ ఫార్మ్ లో ఏ వస్తుంది మీ మార్కెట్ చేసి తర్వాత వేరే ఫార్మర్స్ కి కూడా చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు చూస్తే మ్యాంగో
నేను అబ్జర్వ్ చేసింది చాలా మంది మన దగ్గర వచ్చి 30 రూపాయలు కొనుక్కొని పోతారు, బట్ సేమ్ గా ఈస్ సెల్లింగ్ ఫర్ 90 రూపీస్ ఇన్ ద మార్కెట్. అదే ప్రైస్ మనం ఫార్మర్ కి అట్లీస్ట్ సమ్ ట్రాన్స్పోర్టేషన్స్ పెట్టుకొని మనం ఇదే సేమ్ మార్కెట్ కి మనం ఇవ్వగలిగితే వీ కెన్ గివ్ బెస్ట్ ప్రైస్ దాన్ ద పీపుల్ వాట్ దే ఆర్ గెటింగ్. సో 90 కాకపోతే అట్లీస్ట్ 60 అయినా ఇవ్వచ్చు. 60 ఈజీలీ వీ కెన్ గివ్. సో మీరు ఫార్మర్స్ కి 60 ఇచ్చి వాళ్ళని తీసుకొని మీరే 90కి జస్ట్ మార్కెట్ చేస్తే వాళ్ళకి కూడా 30 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందట. If you see large scale, when we are getting 20 lakhs, we'll get 40 lakhs. 40 lakhs. It's a big money actually. So our point of view, we are working, sir. So maybe in a month's time, we'll come up with all the plans. ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేశాను. సో now I am done with this. So దీనికి I have created a team. So they are taking caring of all these things. Now we want to come into the new areas where actually getting all this, and we want to enter into other agriculture services also. Maybe in coming future, maybe I will be keep telling you all this. So that is what actually యువర్ ప్లాన్ ఇస్. సో ఇప్పుడు మళ్ళీ మీ ఈ ఫార్మ్కే వస్తే, సో మనం చూస్తే 80 acres మొత్తం డ్రిప్లోనే డ్రిప్ వేశారు. సో ఈ 80 acres మెయింటైన్ చేయడానికి ఒక రోజు ఫుల్ మెయింటైన్ చేయడానికి ఎన్ని లేబర్స్ కావాలి? ఎట్లా బేసికలీ మామూలుగా ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెవెల్ ఏంటంటే మాన్యువల్ డ్రిప్ సిస్టమ్ అంటారండి. ఎవ్రీ 2 acres 3 acres విల్ హ్యావ్ ఎ గేట్ వాల్. వీ హ్యావ్ టు ఆపరేట్ అండ్ లేబర్ ఈజ్ మోర్ రిక్వైర్డ్. బట్ ఎంటైర్ దిస్ ల్యాండ్ ఐ మేడ్ ఇట్ యాజ్ సెంట్రలైజ్. ఎంటైర్ గేట్ వాల్స్ అన్ని కన్వర్ట్ చేసుకొని వీ హ్యావ్ అరౌండ్ సమ్ 30 to 40 గేట్ వాల్స్ ఫర్ దిస్ ల్యాండ్. దానికి మేము 12 గేట్ వాల్స్ కింద చేసేసాం. వీ హ్యావ్ ఏ మోటార్ రూమ్ దేర్. యూ నో నీడ్ టు గో ఎంటైర్ ల్యాండ్. మీరు జస్ట్ ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ రూమ్ లోనే అన్ని గేట్ వాల్స్ అన్ని రూమ్ లోనే ఉన్నాయి. సో ఇప్పుడు దానికన్నా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది కదా, లైక్ automation is coming up actually. Next we have a plan, but first I want to test the centralized. We got a success. మేము జామా చేసినప్పుడు we have done a manual, then we upgraded to centralized. So now centralized to automation success అయినప్పుడు next basic automation itself we need to spend around 8 lakhs. There is a పాసిబిలిటీ ఆఫ్ ఈవెన్ మనం ఎంత అడ్వాన్స్ కంటే అంత ఈవెన్ 50 to 60 lakhs వరకు స్పెండ్ చేయాలి. ఈవెన్ బేసిక్ వెళ్ళినా కానీ ఒక 8 lakhs. మేబీ వన్స్ వీఆర్ త్రూ దిస్, నెక్స్ట్ వీ వాంట్ టు గో ఫర్ దట్. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ సీన్ లైక్ ఏఐ బేస్డ్ టెక్నాలజీస్ అవన్నీ కూడా దీనికి తీసుకొచ్చి లేబర్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించేసి ఐ వాంట్ టు డూ ఎంటైర్లీ సిస్టమ్స్ విత్ మిషనరీస్. వీ వాంట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. సో ఇప్పుడు లేబర్స్ ఉన్నారా? ఎంత లేబర్స్ ఆర్ దేర్ యాక్చువల్లీ. ఐ హ్యావ్ సమ్ see entire this land I am operating only with 2 people. Yeah, okay, 80 acres land almost. Yeah. But whenever required for major things, maybe I'll be bringing some 4-5 people or 6 people, and based on the requirement. But daily basis 1 or 2 people are operating. I have only 2 regular salary I am paying for that. The 2 people will take care of entire 80 acres. Entire 80 acres 2 people. Yes, and parallel గా ఏంటంటే ఇక్కడ కొంతమంది రైతులు కూడా మన దగ్గర పంటలు వేసుకుంటారు. వాళ్ళకు కూడా నేను మంచిగా ఈ పంటలు ఐ విల్ బి గైడింగ్ దెం. సో దే ఆర్ డూయింగ్ వెల్. వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు వాటర్ అయితే అయింది, ఫర్టిలైజర్ కూడా అంటే ఫర్టిగేషన్ చేస్తున్నారా లేకపోతే డిఫరెంట్ గా సెపరేట్ గా ఇస్తున్నారా? ఇట్లా no fertigation also we are doing from room only. You don't need to go to entire land and do it. Every month we give like 19 or whatever. The basic things are happening now. In detail once this land like మనం చెట్లు బాగా హార్వెస్ట్ వచ్చినప్పుడు బట్ వర్మీ కంపోస్ట్ అనేది ప్రతి ఒక్క చెట్టుకి ఒక 3 kg వేస్తున్నాము. 6 months once we are doing it అండి. సో ఫస్ట్ ఏంటంటే మామూలు ఎరువులు వేసాం ఇంతకు ముందు. ఇప్పుడు దానికంటే వర్మీ కంపోస్ట్ లో వెళ్తే వాట్ ఐ ఫీల్ ఈజ్ ఒక 12 types of nutrients ఉంటాయి. దానివల్ల ఇంకా చెట్టు హెల్తీగా ఉంటుంది. అండ్ రీసెంట్లీ ఐఎమ్ హియరింగ్ అబౌట్ బయోచార్. అది ఈ ఇయర్ ఐ వాంట్ ఇంప్లిమెంట్ ఇన్ టు దిస్ ల్యాండ్. ఐ వాంట్ సీ ద ప్రోగ్రెస్ బిట్వీన్ దట్ అండ్ దిస్. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ ఈవెన్ వి వాంట్ టు ప్రమోట్ దట్ బయోచార్. హౌ ఇట్ కంపోస్ట్ ఇస్తున్నారు కదా, మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారా లేకపోతే? ప్రస్తుతానికే ఐఎమ్ నాట్ డూయింగ్, బట్ ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ డూయింగ్. బట్ థింగ్ ఏంటంటే దట్ ఇస్ అగైన్ న్యూ ప్రాజెక్ట్ విచ్ ఐ హావ్ టు డూ ఫర్ దిస్. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ సెటిల్ అయిద్దాం, తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్దాం. ఓకే. సో దానికి ఏంటంటే అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ పర్ 5 acres మనకు ఒక ఆవు ఉంటే సస్టైనబుల్ గా మనం డ్రైవ్ చేయొచ్చు. దట్ విల్ కమ్ అప్ విత్ స్లోలీ. ఓకే. బట్ ఐ థింక్ మేబీ ఇన్ ద నెక్స్ట్ మ్యాటర్ ఆఫ్ ఇయర్స్ టైమ్ మనం ఈ లైక్ గోశాల ఇవన్నీ కూడా ప్లానింగ్ లో ఉన్నాయండి. సో నెక్స్ట్ ఎట్లా అంటే ఐఎమ్ అట్ 38 నౌ. బై 40 ఐ వాంట్ టు రిటైర్ ఫ్రమ్ అర్బన్ లైఫ్ స్టైల్. ఐ వాంట్ టు బి ఫుల్లీ ఇన్ ద రూరల్ లైఫ్. సో ఇప్పుడు మనం చూస్తే ఒక నెక్స్ట్ 2 years 3 years కల్లా స్టార్ట్ అవుతుంది, స్లోగా స్టార్ట్ అవుతుంది హార్వెస్ట్. అప్పటి నుంచి మీరు ఇక్కడే సెటిల్ అవ్వాలి. బట్ ఏంటంటే ఈ మ్యాంగోస్ అనేది ఒక 2-3 years కరెక్టే.
but until that I'm not making land to be vacant. We are going with full time intercrops. ఇంటర్క్రాప్స్ Like vegetables వేస్తున్నాము, like మనము గ్రౌండ్ నెట్స్ అరౌండ్ ఒక 30 acres వేసాము. అప్పుడే మీరు చెప్పారు గ్రౌండ్ నట్ తో మీకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే. Yeah, we have good experience. And even అనంతపూర్ డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క ఫార్మర్ కి వేరుశనగ అంటే వాళ్ళకి మంచి ఇష్టమైన పంట. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ గుజరాత్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఈస్ ద డిస్ట్రిక్ట్ వేర్ యూ గెట్ మోర్ గ్రౌండ్ నెట్స్. ఓకే ఓకే. సో ఈవెన్ దాని గురించి కూడా వీఆర్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు దానికి కూడా ఒక రేట్ అయితే మనకు ఇప్పుడు 3,200 ఏమో ఉంది, 42 kgs ఆర్ సంథింగ్. దీన్ని మనం ఇంకా డైరెక్ట్ మార్కెట్ ఇవ్వగలిగితే మనం ఇంకా మంచి ప్రైస్ తీసుకోగలము. సో నాట్ ఓన్లీ హార్టికల్చర్ క్రాప్స్ అయితే కాదు, ఎన్ని క్రాప్స్ అయితే అన్ని క్రాప్స్ లో కూడా డైరెక్ట్ గా మార్కెట్ చేయాలని. ఈవెన్ డ్రమ్ స్టిక్, యాక్చువల్లీ డ్రమ్ స్టిక్ అరౌండ్ ఒక 25 acres ప్లాంటేషన్ చేశాను, PK1 మోడల్. మేబీ దిస్ నవంబర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ దట్ ఈల్డ్. సార్ మీరు ఇప్పుడు దాకా మాకు మీ పరిచయం, మీ ఫార్మ్ పరిచయం, ఎట్లా ఇక్కడ నేను అగ్రికల్చర్కి వచ్చారు, మీ ప్లాన్ ఏంటి, ఫ్యూచర్కి కూడా మంచి ఒక ప్లాన్ ఉంది మీది, దాని గురించి చెప్పారు. సో ఇంతవరకు మాకి మా ఆడియన్స్కి ఇన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ಫ್ರಮ್ ಮೈ ಆಡಿಯನ್ಸ್, ಫ್ರಮ್ ಅವರ್ ಟಿವಿ, ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂడి, ಥ್ಯಾಂಕ್ ಯು. KPNL ಮೂರ್ತಿ ಅವರು ಮೂಲತಃ ಕೃಷಿಕರೇ. ಅವ್ರ ತಂದೆ ತಾಯಿಯವರೆಲ್ಲ ನೆಲಗಡಲೆ ಇರಬಹುದು, ಶೇಂಗಾ ಇರಬಹುದು, ಆ ಥರದ್ದೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ರಾಗಿತ್ತಂತೆ. ಅವರು ಮಳೆ ಕಡಿಮೆ ಆದಾಗಿಂದ ಕೃಷಿ ಬೇಡ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಓದ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ IT ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದವರು. ಈಗ IT ಕೆಲಸದ ಜೊತೆಗೆ ಕೃಷಿಯನ್ನು ಕೂಡ ಶುರು ಮಾಡಿದ್ದಾರೆ. ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರು ತನಗೆ 40 ವರ್ಷ ಆಗೋ ತನಕ ತಾನು ಆ ಕಾರ್ಪೊರೇಟಿವ್ ಜಾಬನ್ನು ಬಿಟ್ಟು ಒಟ್ಟಾರೆ ಪೂರ್ತಿಯಲ್ಲಿ ಕೃಷಿಯಲ್ಲಿ ತೊಡ್ಕೊಬೇಕು ಅನ್ನೋ ಪ್ಲ್ಯಾನಿಂಗ್ ಮೂಲಕನೂ ಬಂದೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು. ಸೊ ಅವರು ವಿದ್ಯಾವಂತರು, ಜೊತೆಗೆ ನಿಧಾನವಾಗಿ ಕೃಷಿಯ ಬಗ್ಗೆ ಎಲ್ಲವನ್ನು ತಿಳ್ಕೊತ ಅಧ್ಯಯನ ಮಾಡ್ಕೊತ ಬಂದು ಇವತ್ತು ಇಲ್ಲಿ 50 ಎಕರೆಯಲ್ಲಿ ಭಾಳ ಅದ್ಭುತವಾಗಿ ಕೃಷಿಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಮಾಡೋಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಅವ್ರೇನಪ್ಪ ಅಂತಂದರೆ ಬರೇ ಮಾವಿನ ಹಣ್ಣನ್ನು ಬೆಳೆದು ನಿಂಬೆಹಣ್ಣು ಬೆಳೆದು ಬಿಡೋದಲ್ಲ, ಅದರ ಜೊತೆಗೆ ನಾವು ನಮ್ಮದೇ ಒಂದು ಸಣ್ಣ ಕಂಪ್ನಿ ಥರ ಮಾಡಿಕೊಂಡು ನಾವು ನಮ್ಮ ತೋಟದ ಪ್ರಾಡಕ್ಟನ್ನು ಡೈರೆಕ್ಟಾಗಿ ಮಾರೋದಿರ್ಬೋದು, ಜೊತೆಗೆ ಬೇರೆ ರೈತರಿಂದ ತಗೊಂಡು B2B B2C ಆಗಿ ಬೇರೆ ಮಾರೋದಿರ್ಬೋದು, ಎಕ್ಸ್ಪೋರ್ಟನ್ನು ಕೂಡ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು ಒಂದು ಪ್ರಯತ್ನ ಇದೆ. ಅದಕ್ಕೂ ಕೂಡ ಒಂದು ಕಂಪ್ನಿ ಮಾಡಬೇಕು ಅಂತ ಇದೆ. ಮೊದಲು ಈ ಒಂದು ತೋಟ ಸರಿ ಆಗಬೇಕು, ಸರಿ ಆದಮೇಲೆ ಅದನ್ನು ಕೂಡ ಮುಂದುವರಿಸ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಇಷ್ಟೊಂದು ಆಶಯದೊಂದಿಗೆ ಹೊಸ ರೀತಿಯ ನಮಗೆ ಕಾರ್ಯಕ್ರಮ ಎಲ್ಲವನ್ನು ಕಲಿತು ತಿಳ್ಕೊಂಡು ಮಾಡಿದ್ರೆ ಎಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿ ಮಾಡಬಹುದು ಅನ್ನೋದಕ್ಕೆ ಇವರು ನಿದರ್ಶನ. ಇಷ್ಟೊತ್ತನಕ್ಕೆ ಅವರಿಗೆ ಮಾಹಿತಿ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ನಮಗೆ ಮೂರ್ತಿ ಸರ್ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದವನ್ನು ಹೇಳ್ತಾ ಇವತ್ತಿನ ಕಂತನ ಇಲ್ಲಿಗೆ ಮುಗಿಸೋಣ. ನಮಸ್ಕಾರ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರಾಯೋಜಕರು ಜೈನ್ ಇರಿಗೇಷನ್ ಸಿಸ್ಟಮ್ಸ್ ಲಿಮಿಟೆಡ್, ಜಾಗತಿಕ ತುಂತುರು ಮತ್ತು ಹನಿ ನೀರಾವರಿ ಉಪಕರಣಗಳ ಉತ್ಪಾದಕರು, ಬೇಸಾಯ ತಂತ್ರಜ್ಞಾನ ನಿರೂಪಕರು ಹಾಗೂ ರೋಗರಹಿತ ಟಿಶ್ಯೂ ಕಲ್ಚರ್ ಗಿಡಗಳು. ಕ್ಯಾಡ್ಬರೀಸ್, ಕೋಕೋ ಬೆಳೆಸಿ ಅಧಿಕ ಆದಾಯ ಗಳಿಸಿ.